హాయ్ ఫ్రెండ్స్, సింపుల్ గులాబ్ జామున్ చూపించేస్తాను. ఖాళీ బౌల్ పెట్టుకొని గులాబ్ జామున్ 1 ప్యాకెట్ వేసేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. కావాలంటే పాలు వేసుకొని కూడా కలుపుకోవచ్చు. చపాతీ పిండిలా కలుపుకోకూడదు, సాఫ్ట్గా ఉండాలి. మెత్తగా కలుపుకోవాలి కొన్ని వాటర్ వేసుకుంటూ. ఉంటలాగా చేసుకొని మనం హ్యాండ్తో పెడితే మెత్తగా ఉండాలి. తర్వాత 1 కప్ బెల్లం, ఆ కప్పుతోని వాటర్ వేసేసుకోవాలి. అది కరగబెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని. యాలక్కలు కూడా దంచి వేసుకోవాలి నున్నగా. హాఫ్ అన్ అవర్ తర్వాత కొంచెం నెయ్యి తీసుకొని అంత బాగా కలిపేసుకోవాలి. చిన్న వంటలుగా చేసుకోవాలి, చిన్న వంటలు. అప్పుడే స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఉండాలి. స్లో ఫ్లేమ్లో ఆయిల్ ఉండాలి. చిన్న మంట మీద ఆయిల్ ఉండాలి. పాకం స్టవ్ మీద పెట్టాం కదా, అది బాగా కరిగేదాకా పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్క గులాబ్ జామున్ వేసేసుకోవాలి. ఉంటలు చేసుకున్నాం కదా అవి. స్లో ఫ్లేమ్లో చిన్న మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇది కాలాక అవే తేలుతాయి. కాడ గిన్నె ఉంటే మనం హ్యాండ్తో తిప్పచ్చు. మీ అంత రిస్క్ అవసరం లేదంటే గంటె తీసుకొని తిప్పుకోండి. రౌండ్గా ఉంటాయి కాబట్టి అవి తిరుగుతాయి. బాగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. 2 సైడ్స్ కాలాలి బాగా. ఒక్కొక్కటి తీసేసుకోవాలి కాలాక. ఇంకా అలా కాలాక తీసేసుకోవాలి. పాకం వేడి మీదే ఉండాలి. అన్ని తీసుకొని పాకంలోకి వేడి తగ్గక ముందే వేసేసుకోవాలి. అలా కరిగాక గులాబ్ జామున్లన్నీ అన్నీ వేసేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి మూత పెట్టుకొని. అది పీల్చుకోవాలి కదా పాకం అంతా. హాఫ్ అన్ అవర్ పైన పెట్టుకున్నా బాగుంటాయి.
మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎంతో టేస్టీ గులాబ్ జామున్ రెడీ. ప్లీజ్ వీడియోస్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.